సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రధానంగా చర్చించారు. ఏడాది కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన మెజారిటీ హామీలను ఏడాదిలోగా అమలు చేశామని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని బీజేపీ జనసేన కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా నేటికి సంవత్సరం అవుతోంది. అంటే ఇదే రోజు ఫలితాలు వచ్చాయి. 12వ తేదీన కూటమి సర్కారు ప్రమాణ స్వీకారం చేసింది. దానిలో భాగంగా ఈరోజు కేబినెట్లో ప్రధానంగా ఏడాది పాలనపై ప్రధానంగా చర్చించారు. ఏడాది పాలనలోనే అనేకమైన మార్పులు తీసుకురాగలిగాము, కూటమి ప్రభుత్వం ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో సఫలీకృతం చేయగలిగామని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రులందరూ కూడా చప్పట్లు కొట్టి సీఎంకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఏడాది కాలం ప్రజలకు అందించిన సంక్షేమం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా కేబినెట్లో చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ హామీలు ఏడాది కాలంలోగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని కూడా మంత్రులు చెప్పడం జరిగింది, అభిప్రాయపడ్డారు. బల్లలు చరుస్తూ పరస్పరం ఒకరికొకరు అభినందనలు తెలియజేసుకున్నారు. దీంతో పాటు కేబినెట్లో ప్రధానంగా 9 అంశాలు ప్రధాన ఎజెండాగా ఈరోజు కేబినెట్ సమావేశం జరిగింది. అయితే కేబినెట్ కంటే ముందే మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రకు సంబంధించిన పుస్తకాన్ని ప్రతి మంత్రికి కూడా అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు ఆయనతో చేసినట్టుగా తెలుస్తోంది. నాటి రాక్షస పాలనపై ప్రజలు చైతన్యవంతం చేయడంలో యువగలం పాత్ర ఎంతో కీలక పాత్ర పోషించిందని డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా లోకేష్ ను అభినందించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇతర మంత్రులందరూ కూడా ఆ యువగలం రోజులను, ఆ రోజు జరిగినటువంటి అరాచక అప్పటి పాలన సందర్భంగా జరిగినటువంటి దాడులను, ఆ యువగలంపై చేసిన దాడులను, అన్ని విషయాలను కూడా ఒకరికొకరు ప్రస్తావించుకున్నారు. దీంతో పాటు ప్రధానంగా 9 అంశాలు ఈ రోజు ఎజెండాగా ఎన్నికలు అయితే కేబినెట్ మీటింగ్ అయితే కొనసాగుతూ ఉంది. దీనిలో ప్రధానంగా తీసుకుంటే కనుక, ముఖ్యంగా తీసుకుంటే కనుక ఏడాది రక్షిత మంచినీటి సరఫరాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో, అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీలోకి సంబంధించి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే అంశంపై ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేశారు. 17 మంది జీవిత ఖైదీలు ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 248 మంది కానిస్టేబుల్ ఎస్పీఎఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ ఇచ్చే విధంగా కూడా ఈరోజు కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం కడప కాబట్టి కడప అనే పేరు అందులో ఉండాలని చెప్పి భావించినటువంటి కేబినెట్ దీనికి సంబంధించి ఈరోజు గతంలో ఇచ్చిన జీవోకు రాటిఫై చేస్తూ కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులు, అదేవిధంగా రాయితీలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేశారు. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణలకు సంబంధించి కూడా కేబినెట్లో ఈరోజు ఆమోదం తెలిపారు. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్ యాక్ట్ 2025 చట్టంలో నిబంధనల సవరణకు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేశారు. మొత్తం 9 అంశాల ఎజెండాగా ఈరోజు కేబినెట్లో అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఏడాది పాలనపై విస్తృతంగా అయితే చర్చిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా కేబినెట్ కొనసాగుతుంది. ఎజెండా అంశాలు అయితే పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఇక నాన్ ఎజెండా ఐటమ్స్ గా పొలిటికల్ డిస్కషన్ అయితే మంత్రుల మధ్య, అదేవిధంగా ముఖ్యమంత్రి మధ్య జరుగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.